ఆయన రియాన్స్ మీరు చూస్తున్నారు, ఇటు కేక్ తినిపిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అలాగే ప్రస్తుతం నారా కుటుంబం సంబరాలు చేసుకుంటోంది, దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మొత్తంగా కూటమి అయితే మాత్రం ఘన విజయం సాధిస్తున్న నేపథ్యంలో ఇన్ఫాక్ట్ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో, ఎందుకంటే దాదాపుగా 133 స్థానాలు కేవలం టీడీపీనే సొంతం చేసుకుందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. మొత్తంగా కూటమి అయితే 162 స్థానాల్లో ముందంజలో ఉన్న పరిస్థితి. ఇక్కడ వైసీపీకి సంబంధించి 13 స్థానాలు దాదాపుగా కైవసం చేసుకున్నట్టుగా భావించవచ్చు. అయితే కొన్ని రౌండ్లు మిగులున్నాయనే చెప్పుకోవాలి. వైసీపీకి సంబంధించి కొన్ని స్థానాల్లో ముందంజలో ఉంది. ఏ స్థానాల్లో ముందంజలో ఉందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను కొద్దిసేపట్లో. ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి అఫీషియల్ డేటా ఏం చెబుతోంది, ఎక్కడెక్కడ ఎవరెవరు ముందంజలో ఉన్నారనే అంశానికి సంబంధించి వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా వైసీపీకి సంబంధించి 13 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ ఎటువంటి సినారియో ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విజువల్స్లో మీరు చూస్తున్నారు ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు, అలాగే నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి ప్రస్తుతం సంబరాల్లో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆల్రైట్, మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు కుటుంబం సంబరాలు చేసుకుంటున్న విజువల్, ఆ వీడియోను కూడా మరి కాసేపట్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం ముందుంచుదని చెప్పి, అందుకనే అందరికన్నా వేగంగా ఆ విజువల్ మీరు చూస్తున్నారు. విజువల్స్ లో మీరు చూస్తున్నారు ఇటు నారా కుటుంబం, నారా బ్రాహ్మణి, అలాగే నారా లోకేష్, అలాగే నారా భువనేశ్వర్. అదిగో ఒక్కసారి చూడండి, విజయం సాధించిన తర్వాత తన తల్లి నారా భువనేశ్వరిని దగ్గరకు తీసుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి మనవడు రియాన్స్ కేక్ కట్ చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఫ్యామిలీ అంతా, అక్కడ కుటుంబం అంతా కలిసి కేక్ కట్ చేస్తోంది, ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. మనవడి చేత కేక్ కట్ చేస్తున్నారు నారా భువనేశ్వరి, అలాగే నారా చంద్రబాబు నాయుడు. మనవడికి ముందుగా కేక్ తినిపిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత భువనేశ్వరి, ఇలా భువనేశ్వరి కూడా ఇటు మనవాడికి కేక్ తినిపిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరోపక్క నారా లోకేష్ తన తనయుడి తలని అలా నిమురుతున్న విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. మొత్తంగా అయితే మాత్రం ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది, ఆనందోత్సవాల్లో తేలిందనే చెప్పుకోవాలి. ఇటు ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది ఆ సంబరాలకు సంబంధించి కూడా అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా మీ ముందు ఉంటుందని చెప్పి విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. ఇటు ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎస్, ఆర్టీవీ లైవ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే షార్ట్ న్యూసెస్ కూడా మీకు ఏ అంశానికి సంబంధించిన షార్ట్ న్యూస్ అనేది మీకు ఉంటుంది. అలాగే లాంగ్ గా మీరు న్యూస్ చూడొచ్చు. దాంతోపాటు వీడియోస్, మీకు లైవ్ వీడియోస్ మీకు దాంట్లో అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు మిగిలిన అంశాలకు సంబంధించి కూడా మీరు డీటెయిల్ గా న్యూస్ అనేది చూడొచ్చు. ఆర్టీవీ లైవ్ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్, లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ వీడియోస్, ఎక్స్క్లూజివ్ స్టోరీస్ యూ కెన్ వాచ్. అవును, ఇటువంటి ఎక్స్క్లూజివ్ స్టోరీస్ కావచ్చు, ఇటువంటి ఎక్స్క్లూజివ్ వీడియోస్ కావచ్చు, చూడగలరు ఓన్లీ ఆన్ ఆర్టీవీ లైవ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇటు iOS, దాంతోపాటు ఆండ్రాయిడ్ లో కూడా విజువల్స్ మీరు చూస్తున్నారు. కుటుంబం నారా భువనేశ్వరి, అలాగే నారా బ్రాహ్మణి, అలాగే నారా లోకేష్ తన తనయుడిని ముద్దాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఘన విజయం సాధించిన తర్వాత ప్రస్తుతం నారా కుటుంబంలో ఎటువంటి సందడి వాతావరణం మీరు చూస్తున్నారు. నారా కుటుంబానికి ఇటు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా తరలి వెళ్తున్నారు. ఎందుకంటే విజయం సాధించిన నేపథ్యంలో విక్టరీ సింబల్ ని చూపిస్తూ వాళ్ళు ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నారా కుటుంబం, నారా వారింట్లో సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా ఆనందోత్సవాలు చేసుకుంటున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే అసలు ఎవరు ఊహించలేదు, కానీ ఆర్టీవీ ఊహించింది. ఆర్టీవీ స్టడీ రిపోర్ట్ని మీ ముందుంచింది. ఎందుకంటే కనుక అక్కడ ప్రజల నాడిని తెలుసుకుందాం, ప్రజలని అడిగాం, అక్కడ వాళ్ళ నాడిని ఒడిసి పట్టే ప్రయత్నం చేశాం. అందుకే ఆ ధైర్యంతో, ఆ నమ్మకంతో ఏ శాటిలైట్ ఛానల్ కూడా కనీసం దరిదాపుల్లో కూడా కూటమికి సంబంధించి విజువల్స్ పవన్ కళ్యాణ్ కలిశారు.
నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ అయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ గా చూస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా విజయం సాధించిన తర్వాత, కూటమి ఘన విజయం సాధించిన తర్వాత వీళ్ళిద్దరూ భేటీ కావడం, తొలి భేటీకి తొలి ప్రాధాన్యత దక్కింది. ఇటు పవన్ కళ్యాణ్ కి శాలువా కప్పారు నారా చంద్రబాబు నాయుడు. అలాగే విజయానికి సంబంధించి అభినందనలు ఆయన తెలిపారు. పుష్పగుచ్చాన్ని ఇచ్చి, ఫ్లవర్ బొకే ఇచ్చి ఇటు పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. అలాగే అచ్చెన్నాయుడు కూడా అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్ కు. పిఠాపురంలో ఘన విజయం సాధించినందుకు గాను వాళ్ళక్కడ అభినందనలు తెలిపారు. అలాగే ఇటు నారా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా చర్చించుకుంటున్నారు. బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, ప్రమాణ స్వీకారం ఎప్పుడు, నెక్స్ట్ ఏం జరగాలనే అంశానికి సంబంధించి కాస్త కొంచెం ఆ తర్వాత డిస్కషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది, పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారు, పార్టీ కార్యకర్తలు ఎటువంటి చర్చ ఉంది, ఎలా ఆనందం చేసుకుంటారు, అంటే ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనే డిస్కషన్ బహుశా జరుగుతుండొచ్చేమో. అయితే పవన్ కళ్యాణ్ ఇటు నారా చంద్రబాబు నాయుడు భేటీ కావడం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే తొలి భేటీ మెజారిటీ సీట్లు సాధిస్తున్న నేపథ్యంలో తొలి భేటీ కావడంతో ప్రాధాన్యత దక్కిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఇటు నారా చంద్రబాబు నాయుడిని కలిసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ భేటీకి ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు, ఏ అంశాల మీద చర్చించుకున్నారు అనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు ఏ స్థాయిలో, ఎవరు ఏ మంత్రి పదవిలో ఉండబోతున్నారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎటువంటి మంత్రి పదవిలో ఉండబోతున్నారనే ఉత్కంఠకు సంబంధించి మాత్రం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైన వేళ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు అలాగే ఇటు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ భేటీ కావడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వచ్చిన పవన్ కళ్యాణ్ కు శాలువా కప్పి సన్మానం చేశారు, అభినందనలు తెలిపారు, పుష్పగుచ్చాన్ని ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారు. పిఠాపురంలో అక్కడ అత్యధిక మెజారిటీకి సంబంధించి విషస్ అందిస్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇటు అచ్చెన్నాయుడు కూడా శాలువా కప్పి పుష్పగుచ్చాన్నిచ్చి సంబరాలకు సంబంధించి ఆనంద డోలికలు చేసుకున్న విశ్వాస్ మనం చూస్తున్నాం. మొత్తంగా అయితే మాత్రం ఇటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో సంచలనాలు నమోదయ్యాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవ్వరూ ఊహించలేదు, కానీ ఆర్టీవీ స్టడీ రిపోర్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చింది. పోల్ స్టడీలో చెప్పింది సెకండ్ సినారియో ఏంటో. అవును, అక్కడ మేము చెప్పాం దాదాపు 160 సీట్లకు సంబంధించి ఆ సీట్ల సంఖ్య మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కసారి ఎటువంటి డెవలప్మెంట్కి సంబంధించి ఒక్కసారి విజువల్ మీరు చూస్తున్నారు. వీడియో కుటుంబం మొత్తం కూడా ఇటు కాలు మీద కాలేసుకుని దర్జాగా చంద్రబాబు నాయుడు కూర్చున్న విజువల్స్ను మీరు చూస్తున్నారు. ఆయన నెక్స్ట్ ముఖ్యమంత్రికి సంబంధించి ఆ పదవిని అలంకరించే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కూటమికి సంబంధించి ముఖ్యంగా ఇటు తెలుగుదేశం పార్టీ 133 స్థానాలు సంపాదించిన నేపథ్యంలో బహుశా డిస్కషన్కి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇటు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ అక్కడ భేటీ కావడం కీలకమైన భేటీ కింద చెప్పుకుంటారు, కీలకమైన భేటీ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే కూటమికి సంబంధించి అత్యధిక సీట్లు సాధించిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత అత్యధిక సీట్లు సాధించిన తర్వాత వాళ్ళిద్దరూ తొలి భేటీ ఇది. దీంతో ఆ తొలి భేటీకి ప్రాధాన్యత చేకూరిందనే చెప్పుకోవాలి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు.